కోడికత్తి కేసు నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు తల్లి సోదరుడు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కలిశారు. కేసులో న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. వారికి దళిత, పౌర, ప్రజా, మైనారిటీ సంఘాల కార్యకర్తలు మద్దతు తెలిపారు. టీడీపీ, జనసేన, సిపిఐ కార్యకర్తలు సంఘీభావం ప్రకటించారు. గవర్నర్ ను కలిసిన వారిలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కూడా ఉన్నారు. దళిత, మైనారిటీలపై దాడుల వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. కోడికత్తి కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా బాధితుడి బెయిల్కు అడ్డు తగులుతున్నారని వారు ఆరోపించారు. కోడికత్తి కేసు నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు తల్లి సోదరుడు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. కేసులో న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. వారికి దళిత, పౌర, ప్రజా, మైనారిటీ సంఘాల కార్యకర్తలు మద్దతు తెలిపారు. టీడీపీ, జనసేన, సిపిఐ కార్యకర్తలు సంఘీభావం ప్రకటించారు. గవర్నర్ ను కలిసిన వారిలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కూడా ఉన్నారు. దళిత, మైనారిటీలపై దాడుల వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. కోడికత్తి కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా బాధితుడి బెయిల్కు అడ్డు తగులుతున్నారని వారు ఆరోపించారు. శ్రీనివాసరావు జైల్లోనే మగ్గిపోతున్నారండి. నా కొడుకు శ్రీనివాసరావు 5 సంవత్సరాలు మట్టించి అందులోనే ఉంటున్నారండి. నా కొడుకుని విడుదల చేస్తారనండి. నా కొడుకుని ఆదుకునేవాడు, మమ్మల్ని పోషించేవాడు ఆయనండి. ఆయన్ని అప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఆయన్ని జైలు నుంచి ఇట్టుకుంటారని నా చేస్తారని. నేను కోడికత్తి శ్రీనివాస వాళ్ళ బ్రదర్ని. మాకు జరిగిన అన్యాయాన్ని గవర్నర్ గారికి మేము చెప్పుకున్నామండి. మా సోదరుడు 5 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గిపోతున్నాడండి. మాకు న్యాయం చేయాలి, మీరే మాకు విడుదల చేయించాలని చెప్పేసి మేము దండం పెట్టి మేము వేడుకున్నామండి. అలాగే హామీ ఇచ్చారని చేస్తామండి.